అందరికీ నమస్కారం. జై భారత్, జై జై భారత్. ప్రతి ఒక్కరి జీవితంలో వృధాగా ఖర్చు చేసే ప్రతి రూపాయి, వృధా చేసే ప్రతి క్షణం వడ్డీతో సహా గుర్తుకు చేస్తుంది. అది ఎలాంటి సందర్భాల్లో అంటే, అందరూ పని చేసుకుంటూ ఉంటూ మనం మాత్రమే ఖాళీగా ఉంటే, మనం ఎందుకు ఖాళీగా ఉన్నాము అని గుర్తు చేసుకున్నప్పుడు, తల్లిదండ్రులు మనకు అన్ని అవకాశాలు కల్పించినా కూడా మనం చదువుకోకుండా, లేక మన భవిష్యత్తును నిర్మించుకోకుండా, మనం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు లేదు అని బాధపడతాం. ఇక కష్టాల్లో అంటే రెండవది, హాస్పిటల్లో కానీ ఇతర సమస్యలపై మనం ఎప్పుడైనా డబ్బులు అవసరం పడితే మనకు ఎవ్వరు కూడా ఆదుకోని పక్షంలో మనకు ఆ రోజు గుర్తుకొస్తుంది. ఆ రోజు మనం ఆ డబ్బులు ఖర్చు చేసి ఉండకపోతే ఈరోజు మనకు అవి అవసరానికి వచ్చేవి కదా, ఈరోజు మనకు అవి ఉపయోగపడేవి కదా అని ఈ రెండు విషయాలు మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే నేను ఏమంటానంటే, నువ్వు వృధా చేసే ప్రతి రూపాయి, నువ్వు వృధాగా చేసే ప్రతి క్షణం ఖచ్చితంగా వడ్డీతో సహా నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తు చేస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు బాధపడతావు. కాబట్టి మన విలువైన సమయాన్ని వృధా చేయకుండా మన భవిష్యత్ నిర్మాణం, మన కుటుంబ సభ్యుల కోసం మీరు ఏదో ఒక రకంగా మనమే మన భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నా వీడియో చివరన ఇలా ఉండాల్సిందే. జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.